ఆరతిస్తున్నారా రామకృష్ణ నాయకత్వం చేయండి. ప్రెస్ మీట్ జరుగుతుండే అన్న మీదకి వెళ్ళిపోతారు ఎలాగండి మేడం గారు మీరు పక్కన సార్ బాబు నాయకుని పంపు కృష్ణరాజు నాయకత్వం వర్ధిల్లాలి నాయకత్వం వర్ధిల్లాలి నాయకత్వం వర్ధిల్లాలి నాయకత్వం వర్ధిల్లాలి బాబు గారు మధ్యలో నుంచి వెళ్ళిపో బాబు అభిమానంతో గుండెల్లో దాచుకున్న నా నియోజకవర్గ ప్రజల్ని నాయకుల్ని నేను ఈ జీవితంలో మర్చిపోలేను. పార్టీలకి అతీతంగా ఏదైతే కూటమి జనసేన
పవన్ కళ్యాణ్ గారు కూటమి ఏదైతే ఉందో వాళ్ళిద్దరూ చెయ్యి కలిపిన రోజే మన కోస్తా ప్రాంతం అంతా పాలకపక్షం తుడిచిపెట్టుకుపోయిందన్నదే నిజం. రోజు రోజుకి పాలక పార్టీ క్షణక్షణం కృషించి పోతుంది. ఒక అద్భుతమైన విజయాన్ని ప్రజలు తమ తప్పు తాము తెలుసుకొని, నాతో సహా తమ తప్పు తాము తెలుసుకొని ప్రజా సంక్షేమం కోసం ఒక అద్భుతమైన విజయాన్ని, ఎటువంటి అద్భుతమైన విజయాన్ని ఇవ్వబోతున్నారంటానికి సంకేతం ఈరోజు మనం చూస్తున్న ఈ అపూర్వ స్వాగతం. దీన్ని బట్టి ఇదొక టీజర్ అనుకోండి, సినిమాలకి ఏదో టీజర్ లాగా ఉంటుంది కదా. ఇది మరి వారి సినిమా భాషలో చెప్పాలంటే మరి హనుమాన్ రేంజ్ లో అద్భుతమైన విజయం. ఇందుకు సహకరించిన తెలుగుదేశం, జనసేన, సైన్యం, వీర మహిళలు అందరికీ కూడా తర్వాత స్థానిక ఎమ్మెల్యే రాజుగారు కూడా ఫిబ్రవరి 2 పార్లమెంటు సమావేశాలు 9 దాకా ఉన్నాయి. బడ్జెట్ సమావేశాల్లో మాట్లాడాల్సిన అంశాలు ఉన్నాయి. అది అయిన వెంటనే అప్పటికి తెలిపోయినా కాంక్రీటైజ్ అవుతాయి. అయిన వెంటనే నేను మరోసారి టీడీపీ జనసేన నుంచి నర్సాపురం ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసే సిద్ధంగా ఉన్నారు. తమ్ముడు కామట్లేదు తమ్ముడు, ఫోన్ తమ్ముడు. బీజేపీ మీరు ఢిల్లీలో ఉన్నారు, బీజేపీ నాయకులతో అత్యంత సన్నిహిత సంబంధాలు మీకే ఉన్నాయి. తమ్ముడు బీజేపీని కూడా పొత్తులోకి ఆహ్వానిస్తారు సార్ మీరు? బీజేపీ తమ్ముడు ఫోన్ తమ్ముడు పరిజ్ఞానం మేరకు సంవత్సరంన్నర నుంచి ఇదే చెప్తున్నా. నేను తెలుగుదేశం, జనసేన కూడా అఫీషియల్గా కలవక ముందు నుంచి చెప్తున్నా, కలుస్తాయని. ఎందుకంటే ఒక దుష్ట శక్తిని అంతమొందించాలంటే దేవతలు ఇండివిజువల్గా ఎంత గొప్ప వాళ్ళైనా కూడా బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు కలిసే కొన్ని అసుర సంహారాలు చేయవలసి వచ్చింది. సో అందుకని 3 కలుస్తాయని నేను ముందు నుంచి చెప్తున్నా. 2 ఆల్రెడీ కలిసినాయి. ఈ ఇద్దరిలో ఒక ఆయన అటు కూడా కలిసి ఉన్నారు కాబట్టి 3 కలిసి ఉన్నట్టే లెక్క. బట్ అఫీషియల్గా తేలాలంటే 10 రోజులు అయోధ్య రామప్రతిష్ఠ అయిన తర్వాత డెఫినెట్గా మనకి ఆ డేట్ అన్నది తెలుస్తుంది. డెఫినెట్గా 3 పార్టీల కూటమి అభ్యర్థిగానే ఉంటుంది అని. ఎందుకంటే కళ్యాణ్ గారు మధ్యలో అటు ఇటు ఉన్నారు. ఆయన బ్లెస్సింగ్స్తోనే నేను తెలుగుదేశంతో చేయగలిపానని కళ్యాణ్ గారు చెప్పారు. ఇక మనోజ్ గారు అవసరం లేదు. అన్ని కలిసి రంగనాథరాజు గారు ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే మీ మీద ఏదైతే ఒక కామెంట్ చేయడం, ఏ పార్టీలు అయితే ఉంటారో ఆ పార్టీ మీద దుమ్మేసి తినే పూడిలో దుమ్మేస్తారని చెప్పి కామెంట్